హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో ఛాలెంజ్ నెంబర్ 9ని సాల్వ్ చేసి చూపిస్తానండి. మీకు ఒక సెంటెన్స్ ఇచ్చానండి. ఆ సెంటెన్స్ వచ్చేసరికి పైథాన్ ఈజ్ ఈజీ అండ్ పైథాన్ ఈజ్ పవర్ఫుల్ అని ఇచ్చానండి. సో ఇందులో పైథాన్ ఎన్నిసార్లు వచ్చింది, ఈజ్ ఎన్నిసార్లు వచ్చింది, ఈజీ ఎన్నిసార్లు వచ్చింది, అలా ప్రతి వర్డ్ కౌంట్ మనం అవుట్పుట్ ఇవ్వాలన్నమాట అండి. అది మన టాస్క్. ఓకే, సో ఇప్పుడు నేను ముందుగా ఏం చేస్తున్నానంటే ఈ వర్డ్ని స్ప్లిట్ చేస్తున్నాను. ఓకే, స్ప్లిట్ చేయడం వల్ల ఏమవుతుందనంటే ప్రతి వర్డ్ కూడా మనకు ఒక లిస్ట్లో స్ప్లిట్ అయిపోతుందండి. చూపిస్తాను చూడండి. ఇక్కడ వర్డ్స్ ఈక్వల్ టు సెంటెన్స్ డాట్ స్ప్లిట్ అనే ఒక ఫంక్షన్ ఉందండి. ఇది యూజ్ చేస్తామంటే మనం సేవ్ చేసి ఒక్కసారి ప్రింట్ చేద్దాం. వర్డ్ తెలిసిపోద్ది మనకి ఈజీగా. ప్రింట్ వర్డ్స్. ఓకే, సో దీన్ని రన్ చేస్తే ఏం జరుగుతుందంటే ఒక లిస్ట్ కింద చూపిస్తుంది చూడండి. ఇదే వర్డ్ని ఇదిగోండి, ఈ పైథాన్ ఈజీ అనేది చూసారా, ప్రతి వర్డ్ కూడా స్ప్లిట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఈజీగా ఒక్కొక్క వర్డ్ని కౌంట్ చేయడానికి ఈజీ అయిపోతుంది అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు మనం దీని మీద ఫర్ లూప్ రన్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఒక్కొక్క వర్డ్ ఎన్నిసార్లు వచ్చింది అనేది కౌంట్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో దానికోసం మనం కౌంట్ వచ్చిన తర్వాత ఎక్కడొకటి స్టోర్ చేయాలి కదండి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే వర్డ్ అండర్స్కోర్ కౌంట్ ఈక్వల్ టు ఒక డిక్షనరీ తీసుకుంటున్నానండి. ఓకే, సో దీంట్లో వర్డ్ దాని యొక్క కౌంట్ రెండు స్టోర్ అవుతాయి అన్నమాట, కీ వాల్యూ కింద. ఓకే, సో ఇప్పుడు ఫర్ లూప్ రన్ చేద్దాం. ఫర్ వర్డ్ ఇన్ వర్డ్స్ అని చెప్పి, సో ఇప్పుడు ఫర్ లూప్లో ఒక్కొక్క వర్డ్ తీసుకుంటున్నాం అంటే పైథాన్ ఈజీ. సో ఓకే, సో ఇది ఒకవేళ కానీ వర్డ్ కౌంట్లో ఉంటే అంటే ఇందులో, సో ఇక్కడ కండిషన్ రాయాలి. ఎలాంటి కండిషన్ అంటే ఒక వర్డ్ వచ్చింది మనకి, ఆ వర్డ్ కౌంట్లో ఉంటే ఓకే ఒక పని చేయాలి, లేకపోతే ఇంకో పని చేయాలి అన్నట్టుగా రాసుకోవాలన్నమాట. ఓకే, సో అది ఎలా రాయాలంటే ఇక్కడ చూడండి, ఒక ఇఫ్ కండిషన్ రాద్దాం. ఇఫ్ వర్డ్ ఇన్ వర్డ్ కౌంట్, ఓకే అందులో ఉంటే ఒకవేళ అప్పుడు మనం ఏం చేయాలంటే వర్డ్ కౌంట్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, సో వర్డ్ కౌంట్ వర్డ్ కౌంట్ వచ్చింది ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఇంక్రిమెంట్ చేయాలంటే ప్లస్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఒకవేళ కానీ అందులో లేకపోతే ఎల్స్ కండిషన్లో రాస్తాం. ఓకే, సో ఎల్స్ కండిషన్లో మనం ఇంక్రిమెంట్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా ఒకటి యాడ్ చేయమని చెప్పేసి రాసేయచ్చు అనమాట. ఓకే, సో సేమ్ వర్డ్ కౌంట్ వర్డ్ ఈక్వల్ టు 1. ఓకే, సో 1 కింద తీసుకోమని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఉంటే ఒకటి యాడ్ చేయాలి ఉన్నదానికి, లేకపోతే ఒక 1 యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇఫ్ కండిషన్ ఎల్స్ కండిషన్స్ ద్వారా మనం ప్రతి వర్డ్ని వర్డ్ కౌంట్లోకి వర్డ్ అండర్ స్కోర్ కౌంట్లోకి అపెండ్ చేసేస్తున్నాం అనమాట. ప్రతిదీ కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఎక్కడికి వచ్చేస్తుంది, వర్డ్స్ అండర్ స్కోర్ కౌంట్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో దానికి ఒక ఫర్ లూప్ రాసి మనం ప్రింట్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా అన్నీ కనపడతాయి. సో ఫర్ లూప్ రాసే ముందు మనం డైరెక్ట్గా వర్డ్ అండర్ స్కోర్ కౌంట్ అని చెప్పేసి ప్రింట్ చేద్దాం. ఓకే, సో అందులో వచ్చినాయో లేదో మనకు తెలుస్తుంది. చూసారా ఇక్కడ డిక్షనరీలో పైథాన్ 2 టైమ్స్, ఈజ్ 2 టైమ్స్, ఈజీ 1 టైమ్, అండ్ 1 టైమ్, పవర్ఫుల్ 1 టైమ్. ఓకే, సో మనకి ఇప్పుడు రిజల్ట్ వచ్చేసింది. సో దీన్ని విడివిడిగా మనం ప్రింట్ చేయాలంటే సింపుల్ ఒక ఫర్ లూప్ రాసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఫర్ వర్డ్స్ ఇన్ వర్డ్ కౌంట్ డాట్ ఐటమ్స్, ఎందుకంటే అందులో కీ వాల్యూస్ 2 ఉంటాయండి. ఓకే, సో ఇక్కడ మనం వర్డ్ అని ఒకటే రాయకూడదు. సో వర్డ్స్ అలాగే కౌంటు, కాబట్టి వర్డ్స్ కౌంటు అని రాసుకోవాలి. రైట్, సో వర్డ్స్ కౌంటు ఇన్ వర్డ్ కౌంట్ ఐటమ్స్. ఓకే, సో ఇందులో ప్రతి ఐటమ్ ప్రింట్ అవ్వడానికి మనం ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాసుకున్నామంటే అయిపోతుంది. ఓకే, సో ఫార్మాట్ చేస్తాను క్లియర్గా తెలియడం కోసం మనకి. రైట్, సో కర్లీ బ్రాకెట్స్లో మనకి వర్డ్స్ ఇందులో ప్రింట్ అవ్వాలి. దాని తర్వాత ఒక కోలన్ ఇచ్చి, సో వర్డ్స్ కౌంట్ ఉంటుంది కదా, ఆ కౌంట్ మనకి ఇక్కడ ప్రింట్ అవ్వాలి. డన్ అయిపోయిందండి. ఓకే, సో సేవ్ చేసి ఒకసారి రన్ చేస్తానండి. అదిగోండి చూసారా, పైథాన్ 2 టైమ్స్ వచ్చేసింది, ఈజ్ 2 టైమ్స్, ఈజీ 1 టైమ్, అండ్ 1 టైమ్, పవర్ఫుల్ 1 టైమ్. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి ఎలా సాల్వ్ చేయాలనేది.
సో మీరు కానీ ఇలా కాకుండా వేరే విధంగా సాల్వ్ చేసుంటే దయచేసి కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.